సార్ సుప్రీంకోర్టు తీర్పులను సుప్రీంకోర్టు తీర్పులను సుప్రీంకోర్టు తీర్పును పెండింగ్ లో ఉన్న అడిషనల్ కార్మికుల వేతనాలు పెండింగ్ లో ఉన్న 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 వేతనాలు ఓకే సార్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న ఆప్కాసు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, కంటింజెన్సీ, డైలీ వేజీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే అన్ని రకాల కార్మికులను రెగ్యులర్ చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా జూలై 30వ తారీఖున రాష్ట్రంలో ఉన్న అన్ని కలెక్టర్ ఆఫీసుల వద్ద ధర్నా చేయాలని చెప్పి ఆప్కాస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలిపించింది. అందులో జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు కడప జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ఉన్న మహావీర్ సర్కిల్లో రేపు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని చెప్పి కార్మికులను పిలుపునిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కటే తెలియజేయాలనుకుంటున్నాం. ఎలక్షన్లోకి అధికారంలోకి రాకముందు, ఎలక్షన్లో మీరు పోయే ముందు అనేకమైన అబద్ధాల వాగ్దానాలు చేసి కార్మికులను ఇబ్బందులకు గురి చేసి, భయభ్రాంతులకు గురి చేసి, ఆశలకు గురి చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చడంలో ఈ ప్రభుత్వాలన్నీ ఘోరంగా విఫలమవుతున్నాయి. ఇలాంటి వాటికి నాంది పలకాలని చెప్పి రేపు జూలై 30వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఈ ధర్నా ఆరంభం మాత్రమే. మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఈ ధర్నాను కొనసాగిస్తాం. అది సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, ఈ కూటమి ప్రభుత్వం దిగిపోయేంత వరకు అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవాలి. మీరు త్వరగా మా సమస్యలు పరిష్కారం చేస్తే, మమ్మల్ని పర్మనెంట్ చేస్తే, ఆ లోపు సమాన పనికి సమాన వేతనం ఇస్తే ఈ ఆందోళన విరమించుకుంటాం తప్ప మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు 3 సంవత్సరాలైనా సరే ఈ ఆందోళన కొనసాగుతూ ఉంటుందని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు కడప నగరంలో మహావీర సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్కి అన్ని రంగాలలో పనిచేస్తున్నట్టు కార్మికులకి కనీస వేతనాలు ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరినీ కానీ అణగదొక్కేదానికి ప్రయత్నాలు చేస్తుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కనీస వేతనాలు అలాగే పర్మనెంట్ చేయమని ఆదేశాలు ఇచ్చిన ఇతర రాష్ట్రాలలో పర్మనెంట్ అవుతుంది. కాకపోతే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏ ఒక్క కార్మికుల్ని పర్మనెంట్ చేయకుండా, కార్మికులు కనీసం వేతనాలు ఇవ్వకుండా ఈరోజు అణగదొక్కేదానికి ప్రయత్నం వెట్టిసేకర చేసుకుంటుంది. దానికి మూలంగానే రేపు జూలై 30వ తారీఖున కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి ప్రతి రంగాలలో పనిచేస్తున్నట్టు కార్మికులు అందరూ కానీ ఖచ్చితంగా ఉదయం 9 గంటలకంతా చేరుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలోంచేంత వరకు మన పోరాటం ఆగదు. కాబట్టి ఇది ఓన్లీ ఒక చూపుడుకు మాత్రమే ఈ కార్యక్రమం. రానున్న కాలంలో పెద్ద ఎత్తున అవసరమైతే సమ్మెలోకి పోయేదానికైనా మేమందరం కానీ సిద్ధంగా ఉంటాం, మా సమస్యలు కానీ పరిష్కారం కాబట్టి ఇప్పుడు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి కార్మికులందరం కానీ రెగ్యులేట్ చేసి అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కనీస వేతనం ఇవ్వాలని కానీ డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. ఓకేనా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు బొబ్బిలి బహిరంగ సభలో నేను వస్తేనే మారినాను, కార్మికులందరికీ న్యాయం చేస్తానంటానని చెప్పిన చంద్రబాబు నాయుడు వచ్చి 2 సంవత్సరాలనే కూడా కార్మికులను
గురించి ఏమి పట్టించుకోకపోగా కార్మికులను ఉన్న ఉద్యోగాలను పూర్తిగా తొలగిస్తున్నాడు. ఎందుకంటారంటే పక్క రాష్ట్రాల్లో హర్యానా కావచ్చు, పంజాబ్ కావచ్చు, దాదాపు పంజాబ్లో అయితే 65,000 మందిని పర్మనెంట్ చేయడం జరిగింది. అవుట్సోర్సింగ్లో ఉన్న కార్మికులందరినీ ఆఫ్కాస్లోకి తీసుకోవడం జరిగింది. ఆఫ్కాస్లో ఉన్న వాళ్ళందరినీ పర్మనెంట్ చేయడం జరిగింది. అది చేయకపోగా కార్మికులందరినీ రిమూవ్ చేస్తూ కార్మికులపైన భయభ్రాంతులకు గురి చేస్తున్న చంద్రబాబు నాయుడు విధానం మారాలి. మారినానని చెప్పిన చంద్రబాబు నాయుడు విధానం మారాలి. ఎందుకంటారంటే ఈరోజేమో ధరలేమో విపరీతంగా పెరిగిపోతున్నాయి. రాత్రికి రాత్రే పెట్రోల్ పెరిగిపోతుంది, గ్యాస్ పెరిగిపోతుంది, ఆయిల్ పెరిగిపోతుంది. అట్లెత్తుకుంటే అన్నీ పెరిగిపోతాయి. కార్మికులు వేతనాలు 3.5 సంవత్సరాలు అయిపోయినా ఎక్కడ కూడా ఎక్కడేసిన గొంగిలి ఎట్లయితే ఉంటుందో కార్మికుల వేతనాలు అయితే పెరగలేదు. ఇది చాలా దుర్మార్గము. కార్మికులకు వేతనాలు పెంచాలి. ఎందుకంటానంటే సుప్రీంకోర్టు ఇచ్చింది. సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, కార్మికులకు మినిమం టైం స్కేల్ అన్న అమలు చేయాలి, 26,000 రూపాయలు అంటారని చెప్పడం జరిగింది. ఇవి ఏ పరిశ్రమల్లోనో అమలు లేదు. 10,000, 12,000. ఇక్కడ ఉన్న ఆర్టీసీ గ్యారేజీలో అయితే 8,000, 9,000 ఇస్తూ కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారు తప్ప కార్మికులకు వేతనాలు అయితే ఇవ్వడం లేదు. చాలా దుర్మార్గము. కానీ ఇప్పుడైనా కానీ కూటమి ప్రభుత్వం కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలి. అలా చేయలేని పక్షంలో మినిమం టైం స్కేలు అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పులను అమలు చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాబోయే కాలంలో సమ్మెలోకైనా వెళ్ళడం జరుగుతుంది. లేదంటే కన్నా ధర్నాగా రాస్తారోకలు కావచ్చు. ప్రభుత్వాన్ని దిగ్బంధిస్తాం. ఈ కడప జిల్లాకు ఏ మంత్రి వచ్చినా, ఎవరు వచ్చినా, ఏ అధికారులు వచ్చినా మేము కార్మికులం ఐక్యంగా పోరాడి సాధించుకుంటామంటారని తెలియజేస్తూ రేపు జరగబోయే ధర్నా రేపు మర్నాడు 2 రోజులు జరుగుతూ ఉంది. మర్నాడు వచ్చేసి స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీ, ఆశాలు అందరూ